హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేనైతే విఎన్ డెస్క్టాప్ అప్లికేషన్ గురించి అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చాలా మంది అయితే మొబైల్లో విఎన్ అప్లికేషన్ అనేది వాడుతూ ఉంటారు అండ్ డెస్క్టాప్ అప్లికేషన్ అనేది చాలా తక్కువగా వాడుతూ ఉంటారు. సో మనకి డెస్క్టాప్ అప్లికేషన్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మెయిన్గా ఈ వీడియో ఎవరికంటే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వారికి అండ్ లైక్ యూట్యూబ్ వీడియోస్, రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఇంకా ప్రొఫెషనల్గా ఎడిటింగ్ చేయాలనుకునే వారికి అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం విఎన్ డెస్క్టాప్లో ఉన్న ప్రతి ఒక్క ఫీచర్ గురించి అయితే నేను ఒక్కొక్కటిగా సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మీ ల్యాప్టాప్ని ఓపెన్ చేసి అందులో విఎన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. సో మీరైతే మీ యూజర్ ఐడి తోటి, మీ ఈమెయిల్ ఐడి తోటి అయితే లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయితే మీ చేసిన వీడియోస్ అన్నీ అయితే ఇక్కడ సేవ్ అవుతాయి అనమాట. ఒకవేళ మీరు అన్ఇన్స్టాల్ చేసుకున్నా కూడా అప్లికేషన్ని, ఈ వీడియోస్ అనేవి అలాగే సేవ్ అయిపోతాయి. ఒకవేళ మీరు లాగిన్ అవ్వకుండా వీడియోస్ క్రియేట్ కానీ ఎడిట్ కానీ చేస్తే ఆ వీడియోస్ అనేవి వన్స్ మీరు అన్ఇన్స్టాల్ చేస్తే ఆ వీడియోస్ కూడా డిలీట్ అయిపోతాయి అనమాట. సో బెటర్ లాగిన్ అయితే అవ్వండి. సో ఇక్కడ మీకు న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా కింద లెఫ్ట్ సైడ్. సో దానిపైన అయితే క్లిక్ చేయాలన్నమాట. వన్స్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకైతే వేరే పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో మీరు ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది కదా, సో ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఏ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోలేదు. సో మీకు ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకైతే వరుసగా 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ 5 ఆప్షన్స్లో మీరు కింద సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే వీడియో అయితే డౌన్లోడ్ చేసి ఉంది. సో ఆ వీడియోని అయితే నేను ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను వన్స్ దానిపైన క్లిక్ చేసిన వెంటనే నేనైతే ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ వీడియోని మీరు ఎలా ఎడిట్ చేయాలి, ఎలా ట్రిమ్ చేయాలి ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ని యూజ్ చేసి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ యాడ్ ఓవర్లే అని ఉంది కదా. సో యాడ్ ఓవర్లే క్లిప్స్ అంటే దానిపైన క్లిక్ చేస్తే మీరు ఏదైనా ఇమేజ్ని కానీ దేనిపైన ఈ వీడియోలో మీరు ఏదైనా వీడియో పైన ఇమేజ్ని యాడ్ చేయాలనుకుంటే మీరు ఆ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దానిపైన క్లిక్ చేస్తే మీరు ఫేవరెట్ ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఈ ఇమేజ్ని అనేది దానిపైన ఓవర్లే చేసుకొని మీరు స్మాల్ చేసుకోవచ్చు అండ్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ ఒక పక్కకి పెట్టుకోవాలనుకుంటే అలా యాడ్ చేసుకొని పెట్టచ్చు అనమాట. సో అది ఓవర్లే ఆప్షన్ అనమాట. అండ్ మీకు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి దానిపైన టెక్స్ట్ ఆప్షన్ అనమాట. సో టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీరు కావాల్సిన టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్కి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ అయితే టెక్స్ట్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇన్పుట్ టైటిల్ అనేసి. సో అందులో అయితే మీరు టెక్స్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో అక్కడ కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మీకు ఇలా బాక్స్ అయితే వస్తుంది. సో దీనిలో మీరు ఏ టెక్స్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అయితే మీరు ఇవ్వాలన్నమాట. సో మీరు టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ స్టైల్ కానీ ఇంకా ఇటాలిక్, బోల్డ్, ఇంకా స్పేసింగ్ ఇవ్వాలనుకున్నా ఇంకా చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇందులో ఉన్నాయి. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఎడిట్ చేయాలనేసి. సో నేనైతే సబ్స్క్రైబ్ అనే వర్డ్ అయితే ఇచ్చాను. సో ఆ సబ్స్క్రైబ్ని మనం ఎలా ఎడిట్ చేసుకోవాలనేది నేను ఇందులో చూపిస్తాను అనమాట. సో దానిపైన ఎడిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో మీకు రైట్ సైడ్ మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, లైక్ ఫాంట్ అండ్ ఫాంట్ సైజు, ఫాంట్ స్టైల్ అండ్ కలర్ ఆప్షన్స్ అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో నేను అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్స్ని అయితే పెట్టేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఫాంట్ సైజ్ అనమాట. సో ఫాంట్ స్టైల్ అనమాట. మీరు ఫాంట్ స్టైల్ ఏ స్టైల్ సెలెక్ట్ చేసుకోవాలో మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ర్యాండమ్గా, జస్ట్ మీకు చూపివ్వడానికి. సో అక్కడ మీకు ఒకవేళ అన్ని టెక్స్ట్ అన్నిటికీ ఒకటే ఫాంట్ స్టైల్ కావాలి అనుకుంటే అప్లై టు ఆల్ పైన క్లిక్ చేయాలన్నమాట. సో అది అన్ని టెక్స్ట్కి అప్లై అయిపోతుంది సేమ్ ఫాంట్ అనేది. సో ఏదో ఒక ఫాంట్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఫాంట్ సైజ్ పైన అయితే క్లిక్ చేయండి. సో మీరు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే
సైజ్ని అయితే ఆ స్క్రోల్ బటన్ పైన క్లిక్ చేసి ఆ స్క్రోలర్ పైన క్లిక్ చేసి దాన్ని ఇంక్రీజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ కలర్ ఆప్షన్స్, మీకు ఏ కలర్ కావాలి, ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కలర్ విత్ టెక్స్ట్ కలర్ కావాలా లేకపోతే ఓన్లీ టెక్స్ట్ కలర్ కావాలా అనేది మీ చాయిస్. అక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి, చాలా కలర్ ఆప్షన్స్. సో మీరైతే ఆ కలర్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. చూస్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు అది కూడా అన్ని టెక్స్ట్కి అప్లై కావాలనుకుంటే అప్లై టు ఆల్ బటన్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేనైతే సబ్స్క్రైబ్కి రెడ్ కలర్ బటన్ ఇచ్చాను, మీకు కనిపిస్తుంది కదా, సో అలా అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఆప్షన్ వచ్చేసి ఫార్మాట్ అనమాట. సో టెక్స్ట్ని ఫార్మాట్ చేయాలనుకుంటే లైక్ టెక్స్ట్ స్టైల్ కానీ, అలైన్మెంట్ కానీ, లిస్ట్ స్టైల్ కానీ, ఇంకా కేస్ లైక్. సో టెక్స్ట్ స్టైల్ అంటే మనకి బోల్డ్ అంటే బోల్డ్లో వస్తుంది, అండ్ ఇటాలిక్ పైన క్లిక్ చేస్తే మనకి ఇటాలిక్ ఫార్మాట్లో అయితే వస్తుంది అనమాట. అలైన్మెంట్ ఇన్ ద సెన్స్ మీకు లెఫ్ట్ అలైన్మెంట్ అంటే మనం ఒక 3-4 సెంటెన్సెస్ ఇస్తే అవి ఈక్వల్ సైజ్లో ఉండాలా, లెఫ్ట్ ఓన్లీ మిడిల్లో ఉండాలా, అండ్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఉండాలా అనేది అది అలైన్మెంట్ అనేది చెప్తుంది అనమాట, డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ లిస్ట్ స్టైల్ అనమాట. సో ఒకవేళ మీరు 1 word ఇచ్చారనుకోండి 1 lineలో వస్తుంది. ఒకవేళ మీరు 3 to 4 lines యాడ్ చేస్తే మీకు బుల్లెట్ పాయింట్స్ ఇవ్వాలా లేక నెంబర్స్ ఇవ్వాలా అనేది నెంబరింగ్ సిస్టమ్ ఆర్ బుల్లెట్ సిస్టమ్ ఏది కావాలంటే ఆ స్టైల్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ కేస్ లెటర్స్, ఇఫ్ యూ వాంట్ క్యాపిటల్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ వస్తుంది, మీరు స్మాల్ లెటర్స్ పైన క్లిక్ చేస్తే స్మాల్ లెటర్స్ వస్తుంది, అండ్ కంబైన్డ్ అయితే ఫస్ట్ క్యాప్స్ అండ్ రిమైనింగ్ ఆల్ స్మాల్ లెటర్స్ అనమాట. సో ఈ ఆప్షన్ కూడా మనకైతే ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ స్పేసింగ్ అనమాట. సో మనకి 2-3 lines ఉంటే ఆ 2-3 linesకి మధ్యలో స్పేసింగ్ అనేది ఎలా ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్. టెక్స్ట్ బాక్స్ అంటే మనం సబ్స్క్రైబ్ అనే టెక్స్ట్ ఇచ్చాం కదా, సో ఆ బాక్స్ అనేది ఎంత స్పేస్ కావాలి, లైక్ ఎంత పెద్దగా ఉండాలి అనేది అయితే టెక్స్ట్ బాక్స్ సైజ్ అనేది చెప్తుంది అనమాట. సో టెక్స్ట్ బాక్స్ సెట్టింగ్స్ అనమాట. సో మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట టెక్స్ట్ బాక్స్ సెట్టింగ్స్ అకార్డింగ్ టు మన వీడియోని బట్టి. అండ్ లెటర్ స్పేసింగ్ అంటే మనకి ఈచ్ లెటర్కి మధ్య ఎంత గ్యాప్ అనేది ఉండాలి అనేది లెటర్ స్పేసింగ్ అనమాట. అండ్ లైన్ స్పేసింగ్ అంటే మనకు 2-3 lines, ఫర్ ఎగ్జాంపుల్ పైన హైదరాబాద్ అండ్ లక్నవరం గైడ్ అని ఒక 2 lines అయితే ఉన్నాయి కదా, సో పైన హైదరాబాద్ లక్నవరం లైన్కి అండ్ గైడ్కి మధ్య స్పేస్ అనేది ఎంత ఉండాలి అనేది లైన్ స్పేసింగ్ అనమాట. సో ఈ విధంగా మీరైతే 3 to 4 lines ఇచ్చుకుంటే 3 to 4 linesకి ఈచ్ లైన్కి ఎంత స్పేసింగ్ ఉండాలి అనేది అదనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే మీకు అలైన్మెంట్, ఇంకా అదనమాట. అలైన్మెంట్ అంటే నేను చెప్పాను కదా, అవి ఆ వర్డ్ అనేది మీరు పైన ఉండాలా, కింద ఉండాలా, లేకపోతే లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ మిడిల్. సో అది మీరు డిసైడ్ చేసుకోవాలనుకుంటే మీకు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ అలైన్మెంట్ అనమాట. అండ్ అలాగే మీరు ఫిల్టర్స్ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే పైన మీకు ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో పైన మీరు అట్లా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పైన ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీకు ఏ ఫిల్టర్స్ అయితే కావాలనుకుంటే ఆ ఫిల్టర్స్ని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్స్ట్లోనే మీరు క్లిక్ చేస్తే మీకు ఎడిట్ పక్కన 3 options అయితే కనిపిస్తున్నాయి కదా, లాక్, డూప్లికేట్ అండ్ డిలీట్ ఆప్షన్. సో లాక్ ఆప్షన్ ఏంటి అంటే మనం ఏదైనా ఇప్పుడు టెక్స్ట్ ఇచ్చాం కదా, ఆ టెక్స్ట్ని మనం అంతవరకే ఉండాలి, నెక్స్ట్ ఇంకా ఎక్స్టెండ్ చేయకూడదు, అక్కడి వరకే లాక్ అయిపోవాలి అంటే మనం లాక్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ డూప్లికేట్ అంటే మీరు ఆ టెక్స్ట్ని మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ యూస్ చేసుకోవాలనుకుంటే దాన్ని మళ్ళీ క్రియేట్ చేయకుండా దీన్ని టెక్స్ట్ని డూప్లికేట్ చేయొచ్చు అనమాట. సో మనం రీయూజబుల్ అన్నమాట, రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ టెక్స్ట్ని మనం డూప్లికేట్ చేసి మనకి ఎక్కడైతే కావాలో అక్కడైతే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ డిలీట్ ఆప్షన్ అనమాట. సో మనకి టెక్స్ట్ ఆప్షన్లో టెక్స్ట్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఆ టెక్స్ట్ అనేది అవసరం లేదు అనుకుంటే మీరు ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు డిలీట్ చేసిన టెక్స్ట్ని మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేసుకోవాలనుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ అండూ ఆప్షన్ అయితే ఉంది కదా, అండూ పైన క్లిక్ చేసి అయితే మీరు అండూ చేసుకోవాలన్నమాట. సో మీకు మ్యూజిక్ ఇవ్వాలనుకుంటే మ్యూజిక్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఒక మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని మ్యూజిక్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇందులో మ్యూజిక్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో నేను మ్యూజిక్ గురించి అయితే మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో కొంచెం డీటెయిల్డ్గా. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రిమ్ ఆప్షన్ అనమాట. ట్రిమ్ ఆప్షన్ అంటే ఏంటి అంటే మీరు ఒక వీడియోని ఫస్ట్ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ మీకు వీడియో ఏదైనా ట్రిమ్ చేయాలనుకోండి, ఎగ్జాంపుల్ కట్ చేయాలనుకోండి ఆ వీడియోని, సో మీరు ట్రిమ్ చేయొచ్చు అనమాట. వీడియోని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ దగ్గర
క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవాలన్నమాట ముందుకి. అండ్ లాస్ట్ పార్ట్ దగ్గర లాస్ట్ ఎండింగ్లో క్లిక్ చేసి ముందుకి డ్రాగ్ చేయాలన్నమాట. సో మీరు డ్రాగ్ చేస్తే మీకు ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడి వరకు వీడియోని అయితే మీరు ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు కింద లైక్ ఆప్షన్ కింద టైమర్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో మీరు ట్రిమ్ చేసిన పార్ట్ని మీకు కనిపిస్తుంది కదా, నేను ఎలా అయితే ట్రిమ్ చేస్తున్నానో అలా ట్రిమ్ చేసి మీరు ఓకే పైన క్లిక్ చేస్తే మీ వీడియో అనేది ట్రిమ్ అయిపోతుంది అనమాట. సో మీ వీడియో లెంత్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్. ఎఫెక్ట్స్ ఆప్షన్ అంటే జస్ట్ మీకు స్పిన్ వీడియోకి ఏమైనా మీరు యాడ్ చేయాలనుకోండి ఎఫెక్ట్స్, లైక్ స్పిన్లో మనకి చాలా టైప్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ స్పిన్, రైట్ స్పిన్, ఇంకా అప్వర్డ్ ఆప్షన్, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, నియర్లీ 10 to 15. సో ఈ ఆప్షన్స్లో మీకు ఏది కావాలంటే ఆ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియోకి మీకు ఏది రిక్వైర్డ్ ఉంటుందో అది. సో ఒకవేళ మీరు అది అప్లై టు ఆల్, అన్నిటికీ అదే అప్లికబుల్ కావాలనుకుంటే అప్లై టు ఆల్ పైన క్లిక్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ ఎఫెక్ట్స్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆడియో. సో మీకు ఆల్రెడీ ఆ వీడియో, మీరు ఏదైతే వీడియోని ఎడిట్ చేస్తున్నారో ఆ వీడియోకి ఆల్రెడీ ఆడియో ఉందనుకోండి, ఆ వీడియోని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే ఆ ఎక్స్ట్రాక్ట్ ఆడియో పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో అది మనకి వీడియో ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో పైన మీకు పర్పుల్ కలర్లో కనిపిస్తుంది కదా, సో అది మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆడియో అనమాట. సో ఆ ఆడియో ఒకవేళ మీకు వద్దనుకుంటే మీరు మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే రీస్టోర్ ఆడియో పైన క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆటో క్యాప్షన్స్ అనమాట. ఆటో క్యాప్షన్స్ అంటే మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీకు ఆ వీడియోకి క్యాప్షన్స్ని జనరేట్ చేసుకోవాలనుకుంటే ఆటో క్యాప్షన్స్ బటన్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో ఆ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇక్కడ ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. సో లాంగ్వేజ్ అనేది మీరు చూస్ చేసుకోవాలన్నమాట. సో తెలుగు ఆర్ ఇంగ్లీష్, మోస్ట్లీ నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దానిపైన క్లిక్ చేస్తే మీకు అనేది అయితే ప్రాసెసింగ్ అవుతుంది. సో ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట. సో అలా అవైతే క్యాప్షన్స్ జనరేట్ చేస్తుంది. నేనైతే ఇప్పుడు క్యాన్సిల్ చేశాను బికాస్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ ఆప్షన్ అనమాట. సో మీరు దానిపైన క్లిక్ చేస్తే ఫేడ్ ఇన్ అంటే వీడియో అనేది ఇన్సైడ్ లోపలికి ఫేడ్ ఇన్సైడ్ అవుతుంది. అండ్ ఫేడ్ అవుట్ అంటే మీకు వీడియో అనేది అవుట్ సైడ్ ఫేడ్ అవుట్ అవుతుంది అనమాట. సో మీరు అది చూస్ చేసుకొని ఏది కావాలనుకుంటే అది ఆప్షన్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డూప్లికేట్. సో ఒకవేళ మీరు ఈ వీడియోని కనుక మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలనుకున్నారనుకోండి, సో డూప్లికేట్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట ఆ వీడియో సెలెక్ట్ చేసి. సో మీకు వీడియో అనేది డూప్లికేట్ అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ సేమ్ ఇదే వీడియో నెక్స్ట్ యాడ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీకు ఆ వీడియో అనేది డూప్లికేట్ చేసింది వద్దు అనుకుంటే మళ్ళీ డిలీట్ పైన క్లిక్ చేస్తే మీకైతే వీడియో డిలీట్ అయిపోతుంది. అలా మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు డూప్లికేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అది డూప్లికేట్ ఆప్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్ప్లిట్ ఆప్షన్. స్ప్లిట్ ఆప్షన్ అంటే మీరు ఇది స్పెషల్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో మీకు ఈ వీడియో మొత్తంలో మీకు ఏ మధ్యలో వీడియోని అవసరం లేదనుకోండి, మీ ఆ మధ్యలో ఏ వీడియో ఏ పార్ట్ అయితే మీకు ఇంపార్టెంట్ కాదు, మీరు ఆ పార్ట్ అయితే వద్దనుకుంటున్నారో ఆ పార్ట్ని మీరు స్ప్లిట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఎక్కడైతే మీకు వద్దనుకుంటున్నారో ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టి స్ప్లిట్ పైన క్లిక్ చేయాలన్నమాట. అండ్ తర్వాత ఎక్కడి వరకు అయితే మీరు వద్దనుకుంటున్నారో అక్కడి వరకు మళ్ళీ మూవ్ చేసి మళ్ళీ స్ప్లిట్ చేయాలన్నమాట. ఇప్పుడు స్ప్లిట్ చేసిన పార్ట్ని అయితే మీరు డిలీట్ చేయాలన్నమాట. దానిపైన క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ పైన క్లిక్ చేస్తే ఆ డిలీట్ పార్ట్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. సో అలా మీరు ఏ పార్ట్ అయితే మీకు ఇంపార్టెంట్ కాదు, వద్దు అనుకుంటున్నారో ఆ పార్ట్ని మీరు డిలీట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ క్రాప్ ఆప్షన్. సో ఈ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఆప్షన్. బికాస్ మీకు ఏదైనా వీడియోని వేరే యాప్, ఏదైనా వాటర్ మార్క్ ఉన్న యాప్ కానీ ఇంకా వేరే ఏదైనా కామెంట్స్కి ఏదైనా ఉంది అది డిలీట్ చేసుకోవాలనుకుంటే మీరు రిమూవ్ చేయకుండా ఇలా క్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను నోట్బుక్ LM అనే యాప్ నుండి అయితే వీడియోని డౌన్లోడ్ చేశాను. సో ఈ నోట్బుక్ LM అనేది నాకు రిమూవ్ అవ్వాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫ్రీ ఆప్షన్ పైన ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి నేను వీడియోని అయితే క్రాప్ చేశాను. అంటే ఫ్రీగా ఎటు అంటే అటు అందులో నేను క్రాప్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నాకు కింద క్యాప్ అనేది వచ్చింది. సో నేను కంప్లీట్గా ఫుల్ అయిపోవాలంటే ఇక్కడ మనకి లాస్ట్లో ఫిల్ ఆప్షన్ అని ఉంటుంది, ఫిట్ ఆప్షన్. సో ఆ ఫిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి కంప్లీట్గా వీడియో అనేది ఫిట్ అయిపోతుంది అనమాట, గ్యాప్ లేకుండా. అండ్ నెక్స్ట్ రొటేట్ ఆప్షన్. వీడియోని మనం 360 degrees అయితే రొటేట్ చేసుకోవచ్చు అనమాట. 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో 4 టైమ్స్ ఎన్నిసార్లు క్లిక్ చేస్తే మనకు అన్నిసార్లు అయితే రొటేట్ అవుతుంది అనమాట. సో అది మనకి నెక్స్ట్ మిర్రర్ ఆప్షన్. మిర్రర్ ఆప్షన్ అంటే లెఫ్ట్ ఆర్ రైట్ అనమాట. అండ్ ఫ్లిప్ ఆప్షన్ అంటే అప్ ఆర్ డౌన్, అంటే రివర్స్లో అయితే వస్తుంది అనమాట.
సో నెక్స్ట్ ఫిట్ ఆప్షన్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో అదనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫ్రీజ్ ఆప్షన్. సో మీకు ఆ వీడియోలో ఏదైనా ఒక రన్నింగ్ వీడియోలో ఏదైనా ఒక దగ్గర మీరు ఫ్రీజ్ చేయాలి, స్టాప్ చేయాలనుకుంటే అది స్టాచ్యూ లెక్క ఇట్లా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. సో అది ఇప్పుడు ఈ వీడియో అనేది జస్ట్ నేను స్లైడ్ టైప్ లో ఉంది కాబట్టి నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపించలేకపోతున్నాను. సో మీరు ఏదైనా వీడియో రన్నింగ్ వీడియో ఉంటే దానిలో ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ మీరు కొన్ని చేంజెస్ అనేవి యాడ్ చేసిన తర్వాత మీ వీడియో ఎలా వచ్చింది అనేది మీరు ప్రివ్యూ చేసి అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ కూడా ఉంది ఒరిజినల్ పక్కకి. అండ్ ఆ వీడియోని అయితే మీరు ఓపెన్ చేసి అయితే ఫుల్ వీడియో ఓపెన్ చేసి అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కవర్ పేజ్ కూడా మనం ఇక్కడ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియోకి. సో కవర్ పైన క్లిక్ చేస్తే మనం వీడియోలో ఉన్న ఏ పార్ట్ ఏ పేజ్ అయితే పెట్టాలనుకుంటున్నామో, ఏది హైలైట్ చేయాలనుకుంటున్నామో దానిపైన కర్సర్ని మూవ్ చేసి దానిపైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ పేజ్ కానీ ఇంకా వేరే ఏది పెట్టాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా మీ ఫైల్స్ లోపల ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీ గ్యాలరీలోది లైబ్రరీకి వెళ్ళేసి అక్కడ పక్కకి లైబ్రరీ ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు ఏది కావాలంటే అది కవర్ పేజ్ ఆప్షన్ అనేది పెట్టచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ సౌండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, మ్యూట్ ఆర్ అన్మ్యూట్ ఆప్షన్. సో మీకు ఈ వీడియోలో యాక్చువల్ ఆడియో ఉంటుంది కదా, వీడియోలో ఏదైనా బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ ఏదైనా యాక్చువల్ ఏదైతే వాయిస్ ఉంటుందో దాన్ని మీరైతే మ్యూట్ చేసుకోవచ్చు అండ్ అన్మ్యూట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మీరు ఆ మ్యూజిక్ మీకు సరిపోలేదు అనుకోండి, కావాలనుకుంటే మీరు ఆ మ్యూజిక్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ ఆ మ్యూజిక్ పైన సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ పైన క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది ఆ ఆడియో అనేది మీకు మళ్ళీ సేమ్ అదే విధంగా ఇంకో ట్రాక్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో మీకైతే మ్యూజిక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను కదా. సో మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంది కదా. సో ఆడియోలో మీకు మ్యూజిక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇన్బిల్ట్ మ్యూజిక్ ఆప్షన్స్ అయితే మ్యూజిక్ అయితే కనిపిస్తుంది మీకు ఆడియోస్. చాలా వరకు అయితే విఎన్ అప్లికేషన్ కొన్ని మ్యూజిక్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసింది. సో అవి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మీరు ఎక్స్ట్రాక్టెడ్ మ్యూజిక్ ఏదైనా వీడియో నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన మ్యూజిక్ ఏదైనా ఉంటే అక్కడ కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మీకు మీ లైబ్రరీలో కానీ మీ ఫోన్లో మీ దగ్గర ఏదైనా మ్యూజిక్ ఏదైనా ఉంటే మీ సిస్టంలో ఆ మ్యూజిక్ కూడా అక్కడ మీకు మై మ్యూజిక్ ఆప్షన్లో అయితే కనిపిస్తుంది అనమాట, యువర్ మ్యూజిక్ ఆప్షన్లో. సో ఇలా మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ స్పీకర్ మ్యూట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, లైక్ సౌండ్ ఆప్షన్ రైట్ సైడ్. సో ఆ సౌండ్ ఆప్షన్ ఏంటి అంటే మీరు ఒకవేళ ఏదైతే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చారో ఆ వాయిస్ ఓవర్ కానీ ఏదైనా ఆడియో ఉందో బ్యాక్గ్రౌండ్ దాన్ని సౌండ్ అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకో, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే దానిపైన అయితే క్లిక్ చేయాలన్నమాట. దానిపైన క్లిక్ చేసి వాల్యూమ్ పైన మీరు వాల్యూమ్ అనేది ఆఫ్లో ఉంది కదా, ఇప్పుడు మీరు దాన్ని అయితే కంప్లీట్గా ఫుల్ వర్క్ అయితే మూవ్ చేయాలన్నమాట, స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉందనుకోండి, మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది రిమూవ్ చేయాలనుకుంటే డీనాయిస్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. తర్వాత అది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీరు అది హాఫ్ మాత్రమే అవుతుంది. మళ్ళీ దాన్ని డీనాయిస్ పైన క్లిక్ చేసి మళ్ళీ అది ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో అప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ ఏదైనా ఉంటే అది రిమూవ్ అయిపోయి మీ ఆడియో కానీ వాయిస్ ఓవర్ కానీ క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఇదైతే మోస్ట్ యూస్ఫుల్ ఆప్షన్ అనమాట ఎవరైనా వాయిస్ ఓవర్ ఇచ్చే వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మీ వీడియో అనేది మనం షేర్ కూడా చేసుకోవచ్చు, ఏదైతే మీరు ఎడిట్ చేసిన వీడియో ఉందో. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం సేవ్ చేయాలి. అక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సో సేవ్ చేస్తే మనకి వీడియో అనేది ఇలా మై ప్రాజెక్ట్స్లో మన ప్రాజెక్ట్స్లోకి అయితే వస్తుంది అనమాట. సో హైదరాబాద్ లక్నవరం గైడ్ అనేది వీడియో ఉంది కదా, సో ఇక్కడ మీకు రీనేమ్ చేసుకోవచ్చు, తర్వాత డూప్లికేట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎడిట్ చేయాలంటే కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫైల్ అనేది మనం ఇలా సేవ్ చేసుకొని పెట్టుకుంటే మనం తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి సేవ్ ఆప్షన్ పక్కకి అయితే డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేయాలంటే డౌన్లోడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. సో అది ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే వీడియోని, సో మనం 4K క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ అయితే హైడ్ అయ్యింది, బికాస్ అది ఆటో ఆప్షన్లో ఉంది. సో మనం మాన్యువల్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో రెజల్యూషన్ వచ్చేసి 4K క్వాలిటీ కదా, 4K క్వాలిటీ పైన క్లిక్ చేయాలి, అక్కడ వరకు అయితే మూవ్ చేయాలి. అండ్ FPS వచ్చేసి ఫుల్ కావాలనుకుంటే 60 FPS పైన అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ యావరేజ్ కూడా ఫుల్ కంప్లీట్గా 5000 వరకు అయితే మూవ్ చేయాలన్నమాట. సో మనకి క్వాలిటీ అయితే లైక్ 4K క్వాలిటీ
ప్రొఫెషనల్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. సో కాకపోతే మనకి స్టోరేజ్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది అనమాట. మనం ఎక్కువ రెజల్యూషన్ FPS పెంచిన కొద్దీ మనకి స్టోరేజ్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. సో మీ మొబైల్లో స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి అనమాట. సో ఎక్స్పోర్ట్ ఆడియో ఓన్లీ ఆప్షన్ కూడా ఉంది. సో మనకి వీడియో కాకుండా ఓన్లీ ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే, ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో మనం రెజల్యూషన్ FPS అనేది ఎక్కువ క్వాలిటీలో పెట్టాం కాబట్టి కొంచెం లెంతీ వీడియో కాబట్టి ఈ వీడియో అనేది కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో మనకి వీడియో లెంత్ని బట్టి మనకి ప్రాసెసింగ్ అనేది ఎక్స్పోర్ట్ అనేది అవుతుంది అనమాట. లెంత్ తక్కువగా ఉంటే వీడియో తొందరగా ఎక్స్పోర్ట్ అవుతుంది, అండ్ లెంత్ ఎక్కువగా ఉంటే వీడియో అనేది కొంచెం లేట్గా అవుతుంది అనమాట. సో ఇలా వీడియో అనేది ఎక్స్పోర్ట్ నేను క్యాన్సిల్ చేశాను, బికాస్ టైం తీసుకుంటుంది అండ్ వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఈ రోజు వీడియో VN అప్లికేషన్ గురించి ప్రతి ఒక్క ఫీచర్ అయితే తెలుసుకున్నారు కదా. సో నెక్స్ట్ నేనైతే మొబైల్లో VN అప్లికేషన్ గురించి ఇంకా ఎక్కువ ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.